ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రభునామనికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. ముఖ్యంగా అమూల్య సిస్టర్ కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు రాసినటువంటి 15వ అధ్యాయం నుంచి ఈరోజు మనము శ్రేష్టమైన సంగతులు నేర్చుకుందాం. ఇది 5 వచనాలే కానీ 10 పాయింట్స్ నేను మీకు చెప్తాను. మనము ఏ విధంగా హోలీ లైఫ్ జీవించాలో ఒక చక్కని క్రమ పట్టికలాగా మనకి క్రైస్తవులకి ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి సంకీర్తన. 15వ అధ్యాయంలో 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. 10 పాయింట్స్ చెప్తాను. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని దేవుని వాక్యము మనకి క్వశ్చన్ చేస్తుంది. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. గుడారం గురించి ఆలోచన చేస్తే మనుష్యులు దేవుడు కలుసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి ప్లేసు గుడారము. అందుకే దావీదు అని అంటాడు కదా, ప్రభువా నీకు ఒక మందిరం కట్టేవారికి నేను మంచం మీద పడుకోను. ఎందుకంటే సొలొమోను కదా మందిరం కట్టింది. దావీదు కాలంలో మరి ప్రార్థన చేయడానికి యాజకులు కానీ వీళ్ళందరూ కూడా గుడారాల్లోకే వెళ్ళేవారనమాట. అందుకని గుడారము అనే ఆయన రాశారనమాట. నేను 132వ కీర్తన చదువుతున్నాను. ఒకసారి చూసి మీరు కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నాను. 132 కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. ఎలాంటి తీర్మానం చేసుకున్నాడో చూడండి. ఎలాంటి గొప్ప తీర్మానం చేసుకున్నాడో దావీదు మనం ఈ వచనాల్లో చూస్తాము. ఆయన దావీదు మహారాజు గొప్ప ప్యాలెస్లో ఉంటూ ఏమని ఆలోచిస్తున్నాడో చూడండి. అంత గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదు కానీ ఆయన మరి నా ప్రభువు గుడారాల్లో నివసిస్తే నేను ఇంత పెద్ద ప్యాలెస్లో నివసించడం ఇది న్యాయం కాదని ఆయన మనస్సాక్షి గద్దించి నేను దేవునికి ఒక మందిరం కట్టేవారికి నేను మంచం మీద పడుకోను, కంటికి కునికిపాటు కూడా రానివ్వను అని తీర్మానం చేసుకున్నాడు. గొప్ప తీర్మానం కదండి, గొప్ప తీర్మానం కదా. అందుకని దావీదు గురించి నా ఇష్టానుసారమైన మనుషుడు అని ప్రభువు ఎంతో చక్కని స్టేట్మెంట్ ఇస్తారన్నమాట. దేవుడు మన గురించి ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తే మన పేరు పెట్టుకుందాము, ఫలానా సిస్టరు నా ఇష్టానుసారాలేనా కాదా, మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాము, ఏ విషయాల్లో ప్రభుని సంతోషపెడుతున్నాము, జాగ్రత్తగా మనము ప్రభుని వెతుకుదాము, దేవునికి ఇష్టలుగా ఉందాము. పరిశుద్ధత గురించి చెప్పుచున్నటువంటి ఈ యొక్క కీర్తన, పరిశుద్ధత గురించి చెప్పుచున్నటువంటి కీర్తన. మనము అన్ని విషయాల్లో మన లైఫ్ పరిశుద్ధంగా ఉండాలి, మన ఇంటిగ్రిటీ పరిశుద్ధంగా ఉండాలి, మన క్యారెక్టర్ పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత మన కాండక్ట్ పరిశుద్ధంగా ఉండాలి, మన స్పీచ్, మన నాలుక అన్నీ కూడా దేవునికి అంగీకారయోగ్యంగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధంగాను ఉండాలి. మనం మనీ వాడే విషయంలో కూడా పరిశుద్ధతను పాటించాలి. ఎలా పడితే అలా మనం మనీ వాడుకోవడానికి కాదండి. ప్రతి విషయంలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత గురించి చెప్పాలంటే మనకి బాగా తెలిసింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది కదా. ఏమని ఉంటుంది? నా పెదవులకు నిప్పు తగిలించుము, నేను పవిత్రుని అవుతానని ఐజయా ఆయన దేవుని దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. ఎంత గొప్ప మాటలు కదండి. అవన్నీ చదివించడానికి సమయం లేదు, నేను క్లుప్తంగానే ముగించేస్తాను. అలాంటి పరిశుద్ధత మనము కూడా కలిగి ఉండాలని ప్రభువు కోరుకొంచున్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరుంటారండి? ఆయన అతిథిగా ఆయన గుడారంలో ఎవరుంటారు? ఇంకోటి ఇలాంటి మాటలే మనము సేమ్ ఇదే అధ్యాయంలో 24వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కూడా మనం చూసుకోగలుగుతాము. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మటుకి బైబిల్ గ్రంథంలో సేమ్ టు సేమ్ ఉన్నాయి. 14వ అధ్యాయము మళ్ళీ 55వ అధ్యాయం కూడా సేమ్గా ఉంటాయి మీరు గమనించినట్లయితే. మళ్ళీ కొన్ని పాటలు కూడా
మరి దావీదు రాసినటువంటి పాటలు సమూయేలు గ్రంథంలో ఉన్న పాట సేమ్ మన కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది. మనం కంపేర్ చేసి డీప్గా మనం ధ్యానించినట్లయితే చాలా పాటలు కూడా సేమ్గా ఉన్నట్లు మనకు అర్థమవుతాయి అన్నమాట. 24వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది కదా. యెహోవా పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 15వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 24వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. మనము చాలా విషయాల్లో వ్యర్థమైన వాటిల్లో మనసు పెడుతూ ఉంటామండి. వ్యర్థమైన వాటిల్లో మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. కపటముగా పైకి ఒకటి మాట్లాడతారు, పెదవుల నుంచి ఒకటి వస్తుంది, హృదయంలో ఇంకోటి ఉంటుంది. ఆ విధంగా చేయకయు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉన్నవాడే దేవునికి ఇష్టడై ఉంటాడని దేవుని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తుందండి. ఇంకా మనం చూసినట్లయితే యథార్థమైన ప్రవర్తన, నీతి ప్రవర్తన ఇవన్నీ కలిగి ఉండాలని ఒక 10 పాయింట్స్ అన్నాను కదా. అందుకనే దేవుని వాక్యంలో వాక్ అప్రైట్లీ 2వ పాయింట్ ఏముంటుందంటే వాక్ రైచియస్లీ, నీతిమంతులుగా మనం నడవాలి. 1 యథార్థవంతులుగా నడవాలి, 2 నీతిమంతులుగా నడవాలి. ఏబు గురించి మనం చదువుకున్నప్పుడు 1వ అధ్యాయం ఏబు గ్రంథం 1వ వచనంలో ఏముంటుందండి? ఏబు యథార్థవంతుడు, నీతివంతుడు. ఒకసారి చదువుదాం రండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. ఎలా ఉన్నాడండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతరము విసర్జించిన వాడు అని కూడా మనము చూస్తామండి. మనకి ఇక్కడ వాక్ రైచియస్లీ, వాక్ అప్రైట్లీ దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థంగా ఉండాలని ఎన్నోసార్లు దేవుని గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలని ప్రోవెబ్స్లో మనకి 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. రండి, ప్రోవెబ్స్ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను సరళము చేయును. ఎంత చక్కని మాటలు కదండి. నాకు ఈ 3వ అధ్యాయము చిన్నప్పుడు బట్టి పట్టేశాను. సండే స్కూల్లోనే నేను బట్టి పట్టేశాను. చక్కని మాటలు. మా నాన్నగారు మాకు ఈ మాటలు చిన్నప్పుడే, మేము చాలా అంటే టీనేజ్కి రాకముందే ఈ మాటలన్నీ కొన్ని చాప్టర్స్ మేము బట్టి పట్టేశామండి. మన తర్వాత ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనాలోచనంగా ఎప్పటికీ ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తూనే మళ్ళా ఇంటి దగ్గర ఏం వదిలేసి వచ్చామా, ఇంటి దగ్గర ఎలా ఉందా పరిస్థితి అని కొంతమంది లేడీస్ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం వంట చేయాలా, మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే మనం వంట చేయాలి కదా, ఇలాంటి తలంపుల్లో చాలామంది ఉంటూ ఉంటారండి. దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ శ్వాస, నీ భాష, నీ యొక్క పరిస్థితి అంతా ప్రభువుకి తెలుసు. నువ్వు లోపల ఏమి థింక్ చేస్తున్నావో ఆయనకి ట్రాన్స్పరెంట్గా, పాతాళమే ఆయనకి కంప్లీట్గా తెలుస్తుంది కదా. నీ మనసు ఎరగడా ప్రభువు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా యథార్థతను, నీతిని అనుసరించి నడుచుకున్నట్లయితే అది దేవునికి ప్రీతికరమైనటువంటి వర్షిప్ అన్నమాట. అట్టి విధంగా దేవుడు మనల్ని చేయనుగాక. 10వ అధ్యాయం ప్రోవెబ్స్ 10వ అధ్యాయంలో కూడా ఒక చక్కని శ్రేష్టమైన మాటలు ఉంటాయి. ఒకసారి 10వ అధ్యాయంకి రండి నాతో పాటు. 10వ అధ్యాయము 4వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనము చూసుకుందాం. నీతిమంతుని నోరు జీవపు ఊట,
ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుని నోరంట జీవపు ఊట. మనం నోరు తెరిస్తే జీవపు మాటలే మన నోట్ల నుంచి బయటికి రావాలి. ఎందుకంటే జీవపు మాటలు కొంతమందిని బ్రతికిస్తాయి. కొంత కుటుంబాల్లో ఒకవేళ గొడవలు ఉన్నట్లయితే మంచి సమాధానం పడేలాగా చేస్తాయండి మన మాటలు. మనం ఒక కుటుంబాన్ని విడగొట్టే వాళ్ళలాగా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పేవారిలాగా ఉండకూడదు, కానీ ఒక కుటుంబాన్ని కట్టేవారిలాగా ఉండాలి. నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుల గురించి మనము ఆలోచిస్తున్నాము. 16వ వచనంలో 10వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ వచనంలో నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. అనవసరంగా మరి అప్పులు చేసి కానీ వడ్డీలుకి ఇచ్చి కానీ తీసుకునే వాళ్ళ కష్టార్జితము దేవుడు ఏమాత్రము అన్యాయంగా వచ్చిన సిరిని ఏమాత్రమునే ఆయన లక్ష్య పెట్టాడు. ఇంకోటి, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. మన నాలుక ఎలాగుందో, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ మరి నాలుకను త్వరగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. కాబట్టి మన నాలుక ఎలాగుందో చూసుకుందాము. ప్రభు ఏమంటున్నారంటే, మన పెదవులతో దేవుని స్తుతిస్తాం కానీ మన హృదయం చాలా దూరంగా ఉందంట ప్రభుకి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కని మాటలు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం రండి. 15వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులే వాళ్ళు చేస్తున్నారు కానీ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అనేసి దేవుడు ఎంతో బాధపడుతూ చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తాం. 11వ వచనంలో, నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచును. నోట్లో నుంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది కానీ నోట్లోకి వెళ్ళేది అపవిత్రంగా ఉండదు అని దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, నీతిని విత్తాలని కూడా ప్రభు కోరుచున్నాడు. మూడవదిగా, బీ హానెస్ట్ ఇన్ యువర్ హార్ట్. బాగా దేవుని ఎదుట మనము హానెస్ట్గా ఉండాలండి, నిర్దోషంగా ఉండాలి. నీ హృదయంలో నిర్దోషత్వాన్ని ప్రభు చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట నాకు ఎప్పుడు ఇష్టమైన మాట, హృదయము మోసకరమైనది, అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటారు కదండి. యథార్థమైనటువంటి హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు, నిర్దోషమైన హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవారు ఎవరూ లేరని చెప్పి, ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరింద్రియములను పరీక్షించే దేవుడండి మన దేవుడు. అంతరింద్రియములు ఏమి దాగి ఉందో, అందుకని దావీదు కూడా ఒక చక్కని ప్రార్థన చేస్తాడు, నా హృదయమందు, నా అంతరంగమందు శుద్ధమైన హృదయము నాకు మరలా పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. 51వ కీర్తనలో మనము చూడవచ్చు. అందుకని మరి చక్కని హృదయము, నిర్దోషమైనటువంటి మరి పెదవులు కలిగి మనం ఉండాలని, నిజమాడు పెదవులే దేవునికి ప్రీతికరమైనవి. ప్రోవెబ్స్ 16:13లో మనం ఒక మాట చూస్తాం రండి. ప్రోవెబ్స్ 16:13లో ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దాం రండి. 16వ అధ్యాయము 13వ వచనము, నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. యథార్థవాదులు వారికి ప్రియులు. నీతిగల పెదవులు దేవుడు ఇష్టపడేవి, నీతిగల పెదవులు ఆయనకి ఎంతో ఇష్టమైనవి అని చెప్తున్నారు. 13:3 కూడా ఒకసారి చూద్దామండి. 13:3, తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొను, ఊరక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొను. నోరు చాలా భయంకరమైనదండి. మన నోరు కాచుకోకపోయినట్లయితే మనం అనేకమైన కీడులకి మూలంగా అయిపోతామండి. కొన్ని కుటుంబాలు పడిపోవడానికి, కొన్ని కుటుంబాలు దూరం అవడానికి మన యొక్క
పెదవులే కారణంగా ఉంటాయండి. మనం 15వ అధ్యాయంలో ఇప్పుడు 2 మాటలు మనం చూసుకున్నాం, 2 వచనాలు చూసుకున్నాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అననీయ సపీరాలు మనం చూస్తాం కదండి. వాళ్ళు అబద్ధం చెప్పి ప్రాణం మీదకు తెచ్చుకుని ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా పరిశుద్ధాత్మకు మరి విరోధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాము. అందుకే ప్రభువు నిజము పలుకు వాళ్ళు ఆయనకి ఎంతో ఇష్టం అని అంటారు. చాలామంది గాసిప్స్ చాలా చేస్తారండి. నాలుకతో కొండెములు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాలుక మిత్రభేదం చేస్తుందంట. సామెతల గ్రంథం నేను రోజు చదువుతానండి. సామెతల గ్రంథము ఈ డేట్ చొప్పున అలాగ చదువుతూ ఉంటాను. ఆ సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు నాలుక గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. సంయోచితమైన మాట ఎంత మేలు, ఎంత మనోహరం. సంయోచితమైనటువంటి మాటలు మనం సమయస్ఫూర్తిగా ఏ సమయానికి ఏం మాట్లాడాలో, ఏ సహోదరిని ఏ కష్టంలో ఉందో ఎలా ఆదరించాలో, శిష్యునికి తగిన నోరు మీరు కూడా కలిగి ఉండాలని యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనకి చదువుకున్నట్లుగా తెలిసిన మాటలే అవి. నేను అన్ని రిఫరెన్స్ చూపించి చెప్పాలంటే సమయం లేదు, కొద్ది సమయంలోనే నేను త్వరగా ముగిస్తానండి. తర్వాత ఇంకేమి చెప్తున్నారంటే ప్రొటెక్ట్ యువర్ నైబర్. మన నైబర్ని మనము ప్రొటెక్ట్ చేయాలండి. ఏమని అంటున్నాడంటే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. పొరుగువారి గురించి ప్రభువే చెప్పారు, నీ పొరుగువారిని హానర్ చేయాలి అని ప్రభువే చెప్పారనమాట. మనము పొరుగువారిని ప్రొటెక్ట్ చేయాలండి. మనకి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది, అది కూడా చూసుకుందాం రండి. నీ పొరుగువాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. పొరుగువానికి ఎప్పుడు కూడా మనము అపకారము కల్పింపవద్దు. మరి తర్వాత 7వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనంలో కూడా ఒక చక్కని శ్రేష్టమైన మాటలు ఉంటున్నాయి. ఇవి కూడా చూసుకుందాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడు మాత్రమే ప్రవేశించినది కదండి. ఈ నా మాటలు విను ప్రతివాడును బండ మీద తన యొక్క ఇల్లు కట్టుకొని బుద్ధివంతుని పోలిండును అని అంటున్నారు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది. 7వ అధ్యాయము 12వ వచనం ఒక మాట నేను చదువుతాను. కావున మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయండి. మనుషులు మనకి ఏం చేయాలని మనం కోరుకుంటాము, అలాగే ముందు మనం చెయ్యాలంట. ఎంత మంచి మాటలు కదండి. ఈ మాట ఒకసారి దేవుడు నాతో మాట్లాడారు. ఏదో సహోదరి నాకేదో హెల్ప్ చేయాలని నేను కోరుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత నువ్వు ఆశించు అని అనేసి ఎప్పుడో 30 years బ్యాక్ దేవుడు నాతో మాట్లాడిన మాట అనమాట. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుంటారో అలాగనే మీరును వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇంకా 22వ వచనంలోకి మనం వచ్చినట్లయితే 22వ వచనం 7వ అధ్యాయము 22వ వచనం, ప్రభువా అని మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చాలామంది వచ్చి అంటూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన అయితే సరిగా లేదని దేవుడు వారిని త్రోసివేస్తూ ఉంటారు. 24వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిండును. దేవుని మాటలు, ఈ నా మాటలు చేయు ప్రతి వాడును, ఈ నా మాటలు వినేటువంటి వాడు ప్రతి వాడును. మనం ఎంతో వాక్యం చదువుతున్నాం కానీ ఆ వాక్యాన్ని సరంగా జీవించడం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడండి. నిజమే, చాలా వాక్యం చదువుతున్నాం కానీ అది మన హృదయానికి అప్లై చేసుకుంటున్నామా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా. నాకు ఒక ఫ్రెండ్ తెలుసండి, ఆమె దేవుని వాక్యంని యూట్యూబ్లో చూస్తుంది, ఇలా చెప్పేస్తుంది. అలాంటి వాక్యం చెప్పేవాళ్ళ వైపు చూస్తుంటే దేవుని ఉగ్రత ఒకరోజు వారి మీదకి వచ్చేస్తుందండి. ఆ ఉగ్రత దినాన్న వారు తాళలేరు.
కాబట్టి దేవుని వాక్యం అంటే మాటలు కాదు, మనం ఎలా జీవిస్తున్నామో మన ఇంటి వారే చెప్పేస్తారండి మన ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నాము. నేర్చుకుని ఏదో పాఠాలు నేర్చుకుని బట్టి కొట్టి చెప్పినట్లు దేవుని వాక్యం కాదండి. హృదయం నిండు ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మనం దేవుని వాక్యం చెప్తున్నామంటే మన మాటల్లోను, మన క్రియలోను, మన తలంపులోను, మన నడవడిలోను, ఇందాక చెప్పాను చూసారా, హోలీ లైఫ్ మనకు ఉండాలి, హోలీ ఇంటిగ్రిటీ ఉండాలి, హోలీ క్యారెక్టర్ ఉండాలి, హోలీ స్పీచ్ ఉండాలి, హోలీ వాల్యూస్ ఉండాలి. మంచి వాల్యూస్ కలిగి ఉండాలి. మనం మంచి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అలాగ జీవించినప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతామండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవునికి అసహ్యమైంది ఏంటంటే ఆయనకి గర్వ హృదయం అన్నమాట. దేవునికి అసహ్యమైనది గర్వ హృదయము. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. గర్వంగా ఉండేవాళ్ళంటే దేవునికి ఏమాత్రము ఇష్టం లేదనమాట. దేవునికి దుర్నీతి విషయమే సంతోషించక, మనకి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చక్కని మాటలు ఉంటాయి, మనకు తెలుసు కదండి. ప్రేమ పత్రిక అని అంటాము. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దుర్నీతి విషయమే సంతోషించక సత్యమునందు సంతోషించేవారుగా మనము ఉండాలండి. ఏమని రాస్తుంటుందో చూడండి. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానీ నిరుద్ధకు మగును. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వల్లనే మాట్లాడితేని, పిల్లవాళ్ళని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించింది. ఇప్పుడు పెద్దవాడిని పిల్లలు చేయు చేష్టలు మానివేసి తిని. ఇక్కడ 6వ వచనంలో 13:6 దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. సత్యం చెప్పే విషయాల్లో మన హృదయము సంతోషించాలండి. మరి మనం ఇప్పటి వరకు ఏం చూస్తున్నామంటే, అట్టివాడు నాలుకతో కొండెములాడదు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అవన్నీ మనం ఇప్పుడు చూసామండి. తన పొరుగు వాని మీద నింద మోపకూడదు. పొరుగు వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మనము నిర్భయంగా నివసించేటట్లు మనము చూసుకోవాలండి. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం రండి. 1 కొరింథీ 3:16 మనము విలువ పెట్టి కొనబడిన వారము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. బీ కేర్ఫుల్. మనం ఒకవేళ దేవుని ఆలయాన్ని అంటే మన కళ్ళను కానీ మన చెవులను కానీ, ఓ పక్కన వాక్యం చదువుతూనే ఉంటారు కొంతమంది లేడీస్ కానీ మగవాళ్ళు కానీ, ఫోన్ టకటక తిప్పేస్తూ ఉంటారు. ఫోను షార్ట్స్ నవేడేస్ అదొక పెద్ద వ్యసనం అయిపోయింది. ఏ విగ్రహాన్ని మనం పెట్టుకుని ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. ఏ విగ్రహాన్ని మనం వదలలేకపోతున్నామో ఒకసారి ఆలోచించుకుందాము. మరి అలాంటి షార్ట్స్ చూసి లేకపోతే వ్యర్థమైన వాటిని చూచి మన సమయాన్ని వృధాపరచుకొనక మనము మేలైన విషయములలో మనసు ఉంచుదాము. మనం 4వ వచనం 15వ అధ్యాయము కీర్తనల గ్రంథం 4వ వచనము చూస్తున్నాము. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించాలండి. సేవకులను సన్మానించాలి. నిజంగా సాక్రిఫైసల్ లైఫ్గా మరి సేవకులు ఎంతోమంది సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, సజీవ యాగముగా మన శరీరాలు ప్రభువుకి సమర్పించినప్పుడు మన కళ్ళను పవిత్రంగా దేవునికి సాక్రిఫైసల్గా చేయాలి. మన యొక్క నాలుకను కూడా సాక్రిఫైసల్ అంటే సజీవ యాగముగా మనం సమర్పించాలి. మన చెవులను కూడా, మనం వినేటువంటి మాటలు కూడా, ఒకవేళ అక్కడ వ్యర్థమైన సంభాషణ జరుగుతుందా చుట్టుప్రక్కల, ఆ స్థలం నుంచి మనం వెళ్ళిపోవాలి. మన కన్నులను, మన నాలుకను, మన నోరుని, మన పెదవుల్ని ప్రతిదీ సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించుకునే వారిగా మనం ఉండాలని ప్రభు హెచ్చరించున్నాడండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. చాలామంది ప్రమాణం చేసి మరి నష్టం వచ్చేసిందని మాట తప్పుతారంట. ఒక ఆయన ఉంటాడంట, ఆయనకి 2 ఆవులు ఉన్నాయి. 2 ఆవులు రెండే ఆవులు ఉన్నాయి. అతని సంపాదన అంతా అదే అనమాట. ఆయన అంటాడు కదా, ప్రభువా ఒక ఆవు నీది, ఒక ఆవు నాది. ప్రభువా ప్రతిరోజు ఇదే ప్రార్థన అంట, ప్రభువా
ఒక ఆవు నీది, ఒక ఆవు నాది. రోజు ఇదే ప్రార్థన చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆవు ప్రభు అంటే ప్రభు దశంభాగం ఇమ్మంటే ఈయన 50% ఇస్తున్నాడు అని ఎంతో సంతోషించేవారంట. కానీ ఒక ఆపత్కాలం వచ్చింది. ఆపత్కాలం వచ్చినప్పుడు ఒక ఆవు చనిపోయింది. ఒక ఆవు చనిపోయినప్పుడు ఆయన అంటున్నాడంట, ప్రభువా చనిపోయిన ఆవేమో మీది, బ్రతుకున్న ఆవేమో నాది అని అంటున్నాడంట. ఒకవేళ అలాంటి భక్తి ఉందేమో మనము సరి చేసుకుందాము. అలాంటి భక్తి కాదండి ప్రభు కోరేది. ఒక మాట తప్పనిటువంటి ఇదిగో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము 15వ అధ్యాయంలో, నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యము వడ్డీకి ఏడు. ఎక్సడస్లో ఒక చక్కని మాటలు ఉంటాయి. ప్రభువు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో వడ్డీకి ఇవ్వకూడదు. లేవీకాండము 25వ అధ్యాయం 35వ వచనంలో కూడా వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదండి. ప్రతి ఒక్కళ్ళు నాశనం అయిపోయిన వాళ్ళనే చూస్తున్నాము. వడ్డీకి ఇచ్చిన వారు ప్రతి ఒక్కళ్ళు మరి కోలుకోకుండా దెబ్బతీసిన వారు నాశనాన్ని తెచ్చుకున్నటువంటి వారుగానే మనం చూస్తున్నాము. ఒకవేళ డబ్బులు ఉన్నట్లయితే వడ్డీకి ఇచ్చి డబ్బులు సంపాదించుకోవటం అన్నది చాలా తప్పు. వడ్డీకి తీసుకోవటం కూడా తప్పే ఆ విధంగా చెప్పాలంటే. కాబట్టి మరి ద్రవ్యాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యము చెప్పుచున్నదండి. తర్వాత నిర్గమకాండ 22వ అధ్యాయం 25వ వచనంలో కూడా అదే యేసు ప్రభు చెప్పుచున్నారు, వడ్డీకి ఇవ్వకూడదు అని. తర్వాత నిరపరాధులను చెరుపుటకే లంచము పుచ్చుకొనకూడదు. లంచం నిరపరాధులను చెరుపుటకే లంచం పుట్టు, ఈ ప్రకారం చేయబడి అన్నడును కదల్చబడడు. నిరపరాధులను చంపడానికి మనం లంచం తీసుకుంటున్నామేమో అనుకుంటున్నాం, కానీ చాలామంది గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు చాలామంది మరి అనవసరంగా లంచాలు తీసుకుని లంచాల్లో పట్టుబడిపోయి మరి ఒక ఉద్యోగాలని పోగొట్టుకున్నవారు మాకెంతోమంది తెలుసండి. దేవుడు అలాంటి జాబితాలో మనల్ని ఉంచలేదు. దేవుడు మరి అనేకులకు ఆదర్శవంతంగా అక్కడక్కడ ఆయా స్థలాల్లో మనల్ని పెట్టినప్పుడు మనల్ని చూసి అనేకులు వీరిలా ఉండాలని జీవించేటట్టుగా మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకునేలాగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారిలాగా మనం ఉండాలని ప్రభు కోరుచున్నాడండి. ఇంకొక మాట ఆఖరిగా చెప్పేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే మనకి సమయము తక్కువే కాబట్టి. ఇంకొక మాట, తిమోతి పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 12వ వచనమును, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము. యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇవి ప్రభువు ఇష్టపడేటువంటి భక్తి అండి. మాటలో మంచితనంలో కూడా మనం మంచివారుగా ఉండాలని ప్రభువు కోరుచున్నారు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, మాట తప్పేవారుగా మనం ఉండకూడదు. ప్రవర్తన విషయంలో కూడా నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడండి. ప్రభువు ఆశించిన రీతిలో మనం బ్రతుకుదాం. ప్రేమ చూపిట్లో కూడా కొంతమంది ప్రేమ చూపించిన వాళ్ళనే ప్రేమిస్తారు కదండి. చాలామంది అలాగే చేస్తూ ఉంటాము. మనల్ని కొంచెం గద్దించే వాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు, కరెక్షన్ మనకి ఇష్టం ఉండదు. లోపల ప్రేమించువానికంటే బహిరంగంగా గద్దించువాడే మంచిది అని సామెతల గ్రంథంలో ఉంటుంది. మనము ప్రేమ చూపట్లో కూడా మనం తక్కువగా ఉండకూడదు. విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. రెవల్యూషన్ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రభు అంటున్నాడు. మన క్రియలు సమస్తం ఆయనకు తెలుసండి. మనము వెచ్చగానైనా లేము, చల్లగానైనా లేము, నులివెచ్చని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా నోట నుంచి మిమ్మల్ని ఉమ్ము వేస్తానని 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. రెవల్యూషన్ 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. కాబట్టి మనము మంచి క్రియలు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేస్తూ ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారి వలె ఉందుముగాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినగాక. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా.